ఏంటి అప్పుడే లేచావా? అప్పుడేనా? మధ్యాహ్నం అయింది. అవునా? అయినా ఉదయాన్నే లేచి చేయాల్సిన పనేం లేదులే. అవునులే, ఉదయాన్నే లేచిన పనా పాట? నేనేం జాబ్కి వెళ్ళట్లేదుగా. ఈరోజు వంటలో నీ హెల్ప్ చేయనా? వద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఏమైంది? ఎల్ఎల్సి ఆఫీస్ దాకా వెళ్ళి వస్తూ వస్తూ వెజిటేబుల్స్ తెస్తా. ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. అర్థం చేసుకో.
ఎక్కడున్నావా? నీకోసం వెళ్ళంటే వెతుకుతున్నా. నేను నిన్ను వదిలి ఎక్కడికి పోతాను? వెళ్ళి చూడు. వెళ్ళనుగా. వెళ్ళిన పని ఏమైంది? అదేం అడుగుతావులే, వచ్చే అమౌంట్లో 25% అడుగుతున్నారు ఏజెంట్. అది సర్లే, ఏజెంట్స్ నాకు అలాగే అడుగుతారు. అక్కడ నా ఫ్రెండ్ శివకృష్ణ వాళ్ళ నాన్న బ్రాంచ్ మేనేజర్ పని చేస్తున్నారు. ఆయన చాలా మంచివారు, మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నేను వెళ్ళడం అయినా చూసారు, కనీసం ఎందుకు వచ్చావు అమౌంట్ కూడా అడగలేదు. అటువంటిది మనకి హెల్ప్ చేస్తారా? సరే, నాకు వర్క్ ఉంది, వస్తా. ఉమ్. నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానమ్మా, శివకృష్ణ వాళ్ళ ఫాదర్ని. చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా, మీరెలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. మధ్యాహ్నం ఆఫీసులో చూసా, మాట్లాడదాం అనుకున్నా, కానీ ఆఫీసులో మాట్లాడితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్న పార్షియాలిటీ చూస్తున్నా అనుకుంటారు, అందుకని మాట్లాడలేదు. అందుకే కాల్ చేశా. మధ్యాహ్నం మాట్లాడలేదని ఏమనుకోకమ్మా. పర్వాలేదు అంకుల్, చెప్పండి. నీ ఫైల్ మొత్తం చూశానమ్మా, నువ్వేం భయపడకు. నీ అమౌంట్ మొత్తం ఈ మంత్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది. మీ మేలు మర్చిపోలేను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా, ఉంటా. ఇప్పుడు ఏమైంది? ఇందాక మీరు చెప్పారుగా శివకృష్ణ వాళ్ళ ఫాదర్తో మాట్లాడమని, ఆ అంకుల్తోనే మాట్లాడుతున్నా. డబ్బులు వస్తే ఏం టెన్షన్ పడకండి, పర్లేదు అని అన్నాడు. వా వారే వా. అమ్మయ్యా, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇదంతా నీదని కదా? నో, ఏ నిజం చెప్పు. నిజం. మాయగాడివి. పిచ్చి పిల్ల. ఈ హారం గుర్తుందా? నేను నీకోసం కొన్న మొదటి హారం కదా. అమ్మిద్దాం అనుకుంటున్నా. ఎందుకు? బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది. అయినా బీరువాలో ఉండి ఏం చేస్తుంది? అమ్మేస్తే కనీసం షాపులో నన్ను ఉంటుంది కదా. కష్టాలని నీకే వదిలేశాను కదా, ఆ రోజు నీ మాట వినాల్సింది. బాధపడకు, నీకు టీ ఇస్తా పదా. పనులన్నీ అయిపోయా? నీకు బాబు, పనులన్నీ అయిపోయేసరికి అయిపోతుంది. హలో, ఏమ్మా బిజీగా ఉన్నావా? ఇప్పుడే పడంతా అయిపోయిందమ్మా, ఇట్లా కూర్చున్నా. నేను చెప్తాను, కోప్పడుగా. చెప్పమ్మా. ఇంకా ఎన్నాళ్ళని ఒంటరిగా కష్టపడతావు?
వయసులో ఉన్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ మామగారు కాల్ చేసి పెళ్లి కోసమే మాట్లాడారు. హలో, చెప్పమ్మా. నువ్వే చెప్పాలమ్మా. ఏం చెప్పాలమ్మా? నేను ఒంటరి దాన్ని కాదు. తన రూపం నా కడుపులో పెరుగుతుంది. నాకు ప్రతి క్షణం తను తోడుగా ఉన్నాడు. ఇంకేం కావాలమ్మా నాకు? ఈ విషయం నా దగ్గర మాట్లాడొద్దు ప్లీజ్. నాకు తను మిగిల్చిన కన్నీరు, తన జ్ఞాపకాలు ఇక చాలు. ఇంకేం వద్దు. ఇక్కడున్నావా? మేమతో మాట్లాడేసావా? చాలా బాధపడుతున్నట్టున్నారు. అలా ఏం లేదు. నువ్వంటే అందరికి చాలా ఇష్టం కదా. నువ్వు హెల్మెట్ పట్టుకెళ్ళమని చాలాసార్లు చెప్పావు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు ఒంటరిగా కష్టపడుతుంటే చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడకు. ఇంత పెద్ద కష్టమైనా నీ మీద ఉన్న ఇష్టం ముందు అన్నీ చిన్నవి. నువ్వు నాతో ఉంటే చాలు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తా? నువ్వు చాలాసార్లు చెప్పావు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దని. అప్పుడు నేను వినలేదు. ఎంత పెద్ద తప్పు చేశాను మీ అందరిని వదిలి వెళ్ళాక తెలిసింది. యాక్సిడెంట్ అయిందని తెలిసాక నా మనసు నాలో లేదు, నీతోనే వచ్చేసింది.